Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మరోసారి నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులను ఎదిరించి జనసేన పార్టీకి అండగా నిలిచిన ఇప్పటం గ్రామానికి చెందిన ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక తక్షణ సాయంగా 50,000 అందించి మనవడి చదువుల నిమిత్తం ₹1,00,000 అందజేశారు. నెలవారీ ఖర్చులకు తన సొంత జీతం నుంచి ప్రతి నెల ₹5,000 పంపిస్తామని మాట ఇచ్చారు. రెండు 2022లో జనసేన సభ కోసం ఇప్పటం గ్రామస్తులు భూములు ఇచ్చిన వారిలో నాగేశ్వరమ్మ ఒకరు. దీంతో వైసీపీ నేతలు కక్షగట్టి 53 ఇళ్లను కొలగొట్టారు. పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించి మరోసారి ఇప్పటం గ్రామానికి వస్తానని నాగేశ్వరమ్మకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇప్పటం గ్రామానికి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియల్ హీరో అనిపించుకున్నారు.